అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రం తరపున సమర్థమైన వాదనను వినిపిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా వినిపిస్తానని, కృష్ణా జిల్లాల్లో న్యాయమైన వాటా సాధించి తీరుతామని చెప్పారు ఉత్తమ్. ఇలాంటి వాదనలకు రాష్ట్ర మంత్రి హాజరు కావటం ఇదే ఫస్ట్ టైం అన్నారు. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని, బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైటు పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఉమ్మడి రాష్ట్రానికి 1050 టీఎంసీలు కేటాయించింది. ఇప్పుడు వాటిని సమీక్షించి కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% కేటాయించాలని వాదనలు వినిపిస్తోంది ప్రభుత్వం. సాగు భూమి, నదీ పరివాహకంలో జనాభా ఆధారంగా అధిక వాటా కోరుతున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కేవలం 299 టీఎంసీలకి అంగీకరిస్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసిందని ఆరోపించారు. ఈ చర్యతో రాష్ట్రానికి 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు దాన్ని సరిదిద్ది 780 టీఎంసీలు ఇవ్వాలని తమ ప్రభుత్వం కోరుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 అని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అవును, మేము ఆ వాదనతో మేము ఏకీభవించకుండా తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఒప్పుకున్నారు, అది మేము ఒప్పుకోవడం లేదు, మేము 811 టీఎంసీలో 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే. దానికి మేము ఏం లెక్కలు చెప్పినాం? క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, జనాభా, కల్టివబుల్ ఏరియా, ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్పై 70% అలాట్ చేయాలని చెప్పి 555 టీఎంసీ అడుగుతున్నాం. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపుని అడ్డుకొని తీరుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా తమకు సంబంధం లేదని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి, మన నీటి వాటా సాధించడానికి మేము ఏ పోరాటానికైనా సిద్ధం, అన్ని విధాలుగా ముందుకు పోతాం. వీ విల్ డెఫినెట్లీ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ వాటర్ రైట్స్ ఇన్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్. ఏకంగా మంత్రి ట్రిబ్యునల్ ముందుకు వెళ్లాలని నిర్ణయించి తీసుకున్నారు. సో 70% వాటా కావాలంటున్నారు. మరి ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారు? మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎలాంటి విషయాలు ప్రస్తావించి 70% వాటా అడగబోతున్నారు? మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేయబోతోంది? నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గానే తన అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత
811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ట్రిబ్యునల్ నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నీటి వాటాన్ని గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ లిఖితపూర్వకంగా ఈ 299 టీఎంసీలు అంగీకరించడాన్ని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి కేంద్రంని కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కృష్ణా ట్రిబ్యునల్ ముంగట 3 రోజుల పాటు కూడా ఈ కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి తెలంగాణ తన వాదనల్ని వినిపిస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తెలంగాణ పూర్తి స్థాయిలో కృష్ణా నదీ జలాల విషయంలో ముఖ్యంగా 68% కృష్ణానది నీరు పరివాహక ప్రాంతం అనేది తెలంగాణలో ఉంది. కానీ 34% మాత్రమే తెలంగాణ నీటిని వినియోగించుకుంటుంది. సో ఏపీకి అధిక నీరు వెళ్తోంది. సో ఏపీ కృష్ణా బేసిన్లో కాకుండా ఇతర బేసిన్కి అవతలున్న ప్రాంతాలకి ఈ నీటిని వినియోగిస్తుంది అన్న విషయంతో పాటుగా తెలంగాణలో ముఖ్యంగా కరువు పరిస్థితులు, అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న జనాభా, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సాగు భూమి, తాగునీటి అవసరాలు, ప్రాజెక్టులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఈ ట్రిబ్యునల్లో విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించడం జరుగుతుంది. అసలు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా 50-50 రేషియో కూడా అంగీకరించడం లేదు. కానీ తెలంగాణ మాత్రం 70% రేషియో ముఖ్యంగా ఈ నికర జలాల్లో 811 టీఎంసీల నికర జలాల్లో 55 ముఖ్యంగా 555 టీఎంసీల నీటిని అంటే 70% నీటి వాటాను కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసినా సరే మా ప్రయోజనాలు, మా రాష్ట్ర ప్రయోజనాలు, సాగు భూమి, తాగుభూమి సహా మా అవసరాలు మాకు ముఖ్యమని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తమ వాదనల్ని సమగ్రంగా వినిపించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి తమ వాదనల్ని ఇటు శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ఆ పరివాహక ప్రాంతాలు వీటన్నిటికి సంబంధించిన విషయాలు, కృష్ణానదీ జలాలకు సంబంధించి తమకున్న తెలంగాణలో ఎదుర్కొన్న అభ్యంతరాలకు సంబంధించి తమ వాదన ఏంటి అని చెప్పి భవిష్యత్తులో వినిపించబోతోంది. మొత్తం ఈ నెక్స్ట్ ఇయర్ 2026 జూలై 31వ తేదీకి ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అప్పట్లోగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలని ట్రిబ్యునల్ ముందు పరిష్కరించాల్సి ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన తుది వాదనలుగా దీన్ని చెప్తున్నారు. ఈరోజు అందుకే మంత్రి కూడా హాజరై ఏ విధంగా వాదనలు జరుగుతున్నాయి, ఎటువంటి అంశాలను న్యాయవాదులు తెలంగాణ తరపు న్యాయవాదులు లేవనెత్తున్నారన్న విషయాన్ని ఆయన నేరుగా ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరై పరిశీలించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లేవనెత్తున్న అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ ఈ నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ లేవనెత్తున్న 70% డిమాండ్ ముఖ్యంగా నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు మిగతా అన్నీ కలిపి 763 టీఎంసీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మరి ఇవి సాధ్యమా కాదా అనేది మాత్రం ఈ ట్రిబ్యునల్ తుది విచారణ సందర్భంగానే తేలే అవకాశం ఉంటుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ.